కవలల్లో మొదటివాడిగా యేషోవు దేనికి చేయబడ్డాడు? హెబ్రీ గ్రంథకర్త అంటాడు భ్రష్టుడు అన్నాడు. మొదటివాడు భ్రష్టుడు అయిపోయాడు. ఎర్రని వాడంట హెబ్రీ గ్రంథకర్త అంటాడు అట్టి వ్యభిచారి అన్నాడు. ప్రథముడు వ్యభిచారి అయిపోయాడు, భ్రష్టుడు అయిపోయాడు. వాళ్ళంతా రోమాలు ఉన్నాయంట ఆయనకి. అతడు మారు మనసు పొందనలేకపోయాను అని హెబ్రీ గ్రంథకర్త అన్నాడు. మారు మనసు లేదు. ఇతని గురించి మనం చదువుతూ ఉంటే ఇతడు అరణ్యవాసి, భోజన ప్రియుడు. అందుకే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అరణ్యవాసి అంటే ఇతడు భోజన ప్రియుడు. తిండుంటే చాలు. ఆదికాండంలో రాయబడిన మాట అదే. అతడు తిని తాగి లేచిపోయి తన జ్యేష్ఠత్వాన్ని ధృవీకరించాను. అతని జీవితంలోనికి ఓటమి ఎలా ప్రవేశించిందంటే, ఓటమి బ్రతికేలా అలవర్చుకున్నాడంటే తిండి కారణం. ఈరోజు నీకేది కారణం ఓడిపోవడానికి? ఒక పరుగు పందెంలో ఒకడు పరిగెత్తలేకపోయాడంటే కారణం ఏంటంటే వాడు సాధన చేయలేకపోయాడు. ఓ ఎగ్జామ్లో వాడు పాస్ కాలేదంటే కారణం ఏంటంటే వాడు సరిగా చదవలేకపోయాడు. ఒక దేహదారుతను సరిగా మరచుకోలేకపోవడం వలన అతడు నియమించబడిన ఆ నియమకాలలో ఎన్నిక కాడు. యేషోవు ఓడిపోవడానికి, ఓటమి బ్రతికి కారణం ఏంటి అంటే తిండి. ఈరోజు నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో, నీ దైనందిన జీవితంలో నీవు ఓడిపోతున్న ప్రదేశాలకి కారణం ఏంటి? జీవితంలో ఓడిపోతున్నావా? ఆలోచన ధోరణిలో ఓడిపోతున్నావా? ఆర్థికంగా ఎదగలేక ఓడిపోతున్నావా? ఆత్మీయంగా ఎదగలేక ఓడిపోతున్నావా? ఏది కారణం? ఏది నీ జీవితాన్ని ఓటమి పాలు చేస్తుంది? దేనివల్ల నువ్వు ఓటమిని సరిచూస్తున్నావు? దేవుని వాక్యం అంటుంది అతడు తిని తాగి లేచిపోయి ఓటమిని అంగీకరించాడు, ధృవీకరించాడంట.